వెల్కమ్ టు VD91 న్యూస్. టీఆర్ఎస్ పార్టీ బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ కోసం గత 17 సంవత్సరాల నుంచి గట్కేసర్ ప్రజలు ఎంత కష్టపడ్డది, నాయకులు ఎంతో మంది శ్రమించింది. దీంట్లో రాజకీయ నాయకులే గాని, జయశ్రీ గాని, అలాగే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎల్లలేని సేవలు చేయడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మేము త్వరలో గట్కేసర్ ప్రజలకు ఆల్ పార్టీస్ అందరి తరపున గట్కేసర్ ప్రజలకు ధన్యవాదాలు తెలపాలని వివరించడం జరిగింది. తీసుకురావాలని నేను ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్లైఓవరు గతంలో కేంద్ర ప్రభుత్వము అప్పట్లో పార్లమెంట్లో ఒక తీర్మానం చేసింది. దేశంలో ఉన్న ఈ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ మనము వేయాలని ఇప్పుడు 17 ఏళ్ళ సుదీర్ఘమైన ఈ పోరాటం జేఏసీ చేసింది, మీరు చేసిర్రు, మీ పేర్లు చేసిర్రు, అందరు చేసిర్రు, మా మంత్రి గారు కూడా చేశారు, ఎమ్మెల్యే గారు చేశారు, అందరు చేశారు. టోటల్గా దీనికి ఏం చెప్పదలుచుకోరు సార్? మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? ప్రజలు మున్సిపల్ ప్రజలను కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ మెయిన్ బాలాజీ నగర్, గాంధీ నగర్, ఈడబ్ల్యూఎస్ కాలనీ, కొండాపూర్ ప్రజలు చాలా అవసరపడుతారు. వాళ్ళకి ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మంచి రోజులు వచ్చినాయి మనకు. ఇప్పుడు స్టార్ట్ తొందరగా కాంట్రాక్టర్ గారితో మాట్లాడి తొందరగా పని అయ్యేటట్టు ఈ 3-4 నెలల్లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అయ్యేటట్టు అందరూ కలిసికట్టుగా ఆల్ పార్టీస్ కానీ జేఏసీ కానీ అందరం కలిసి పోరాటం మేము చేస్తాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఎల్లుండి కార్యక్రమం పెడుతున్నాం. ఆల్ పార్టీస్ నుంచి, జేఏసీ నుంచి యువత అందరు కలిసి పెద్ద ఎత్తున అక్కడ బ్రిడ్జి దగ్గరనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం 4.5 కోట్లు ఇచ్చారు. ఇంకా ముందు కూడా పని చేయించుకోవాలని కార్యాచరణ అక్కడ పెద్ద ఎత్తున ఒక చిన్న సభ పెట్టాలని ఆలోచనతో వస్తున్నాం. ఎల్లుండి పెడతాం సభ. అక్కడ ప్రతి ఒక్కరిని పిలిచి అభినందన సభ, అభినందన లెక్క అంటే మీ పార్టీ తరఫున సార్ గట్కేసర్ తరఫున గట్కేసర్ నుంచి ప్రజల నుంచి ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. మన జేఏసీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, యువత అవుతారు, మళ్ళీ అందరూ వస్తారు. అందరి ద్వారా పిలిచి ఇలా ఒంటేది పోకడం అందరిని పిలిచి ఒక తాటికి తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేసి ఈ గట్కేసర్ ప్రజల కష్టాలన్నీ తీర్చాలనే ఆలోచనతో మేము అందరం ఉన్నాము. అందరికీ గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ నమస్కారం. పురోగతి ప్రారంభం కాలేదప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, తర్వాత ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి తొందరగా పనులు జరిగే కార్యక్రమంలో భాగంగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మన సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండే, తర్వాత ఎంపీపీగా నేను కూడా ఉండుంటే అప్పుడు గతంలో ఆ రైల్వే ఫ్లైఓవర్ ఫస్ట్ మొదలు రైల్వే ట్రాక్ మీద రైల్వే పనులు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ గేట్ కూడా బంద్ చేస్తే అక్కడ పోవడానికి ప్రైమ్ ల్యాండ్లో అన్ని గుంతలు, రోడ్లు, అక్కడ మన పటేల్ నగర్ కానీ, అక్కడ మాధవరెడ్డి బ్రిడ్జి కానీ ఎలాంటి రోడ్ సౌకర్యం లేకుంటే ఆ రోడ్డు సౌకర్యం గురించి కూడా మన సుధిరెడ్డి గారు అన్న దృష్టికి తీసుకెళ్ళి నేను ప్రత్యేకంగా సుధిరెడ్డి దగ్గర తీసుకెళ్ళి 1,10,00,000 రూపాయలు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఉన్న కొద్దిమంది అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ అక్కడ రోడ్డు వేయనీయకుండా చాలా పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు, ఆ కార్యక్రమాలు చేసిండు. అక్కడ అసలు ప్లాట్లు ఉండే వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్లకు ఇబ్బంది అయితే రోడ్లు వేస్తాయని చెప్పే ఉద్దేశంతో అక్కడ ఆపడం జరిగింది. కానీ అలాంటి విషయాలు మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి సుధిరెడ్డి దృష్టికి తీసుకెళ్తే పోలీసు వారిని తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా అక్కడ ఉన్న ఈడబ్ల్యూఎస్ కాలనీ నుంచి మన ప్రైమ్ ల్యాండ్కి వెళ్ళి పటేల్ నగర్కి వెళ్ళి మాధవరెడ్డి బ్రిడ్జ్ వరకు కూడా ఆ రోడ్డు వేయించిన తర్వాతనే అప్పుడు పబ్లిక్ అంతా ఆ రోడ్డు ద్వారా మనకు రావడం జరిగింది. అప్పుడు చకచక ఫ్లైఓవర్ మీద కంప్లీట్ జరిగింది, అయిపోయింది. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయింది. మనకు మంత్రి అయిన తర్వాత మంత్రి కాగానే ఏమైందంటే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత పని జరగలేదు. కాంట్రాక్టర్ గారు గతంలో ఉన్న కాంట్రాక్టర్ దాన్ని బిడ్ చేసిన కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. తర్వాత 2వ కాంట్రాక్టర్ వచ్చిండు, వాంతో కూడా కాలేదు. ఆ కాంట్రాక్టర్తో కూడా ఆ కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడి కొన్ని కార్యక్రమాలు, భూమి పూజలు అవన్నీ కూడా మల్లారెడ్డి గారు ఉన్నప్పుడే అక్కడ ఉన్న మన గేట్ అవతల కొన్ని స్లాబ్లు కూడా వేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది, అయితే కూడా కాలేదు. కాని పక్షంలో లాస్ట్ కూడా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ కూడా వాళ్ళ అన్నీ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మనకు టెండర్లు వేయించి చేస్తే ఎవరు ముందుకు రాకపోతే ఇదే సత్యరెడ్డి గారిని మేమందరం కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అప్పుడు ఉన్న చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, అలా పాలకవర్గం కానీ అందరం కూడా అన్ని పార్టీల్లో కూడా కలిసి సత్యరెడ్డి గారిని మల్లారెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళి అతను ఒప్పించి ఎట్లానే టెండర్ వేయాలి, నువ్వు గ్రామస్తునివి, మాకు దగ్గర అని చెప్పి ఉద్దేశంతో అతన్ని మల్లారెడ్డి గారు అతన్ని ఒప్పించి టెండర్ కూడా వేయించి దానికి ఆయన తోడుగా 3 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి నువ్వు అతి తొందరగా ఈ పని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో
అప్పుడు మల్లారెడ్డి గారు దాన్ని పట్టించుకొని ఆ మాత్రం అక్కడికి వెళ్ళి స్లాబ్ వేయించుకుంటా జరగడం జరిగింది. దురదృష్టశాతము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి తట్టేడు మంటి కానీ ఆ కాంట్రాక్టర్కి ₹1 కానీ ఎప్పుడు ఇచ్చినా దాఖలు పోలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొంతమంది అప్పుడున్న చైర్మన్ కానీ కొంతమంది మాజీ సర్పంచులు కానీ అప్పట్లో ఉన్న మల్లారెడ్డి గారిని మంత్రిగా ఉన్నప్పుడు అతను వాడుకొని అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వం కాంగ్రెస్ రాగానే అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయి ఈ 2.5 సంవత్సరాలు కూడా తట్టడి మట్టే లేదు, ఒక పిల్లరే లేదు, ఏమీ లేదు. గతంలో ఉన్న మల్లారెడ్డి గారు చేసిన 90% పనే అక్కడ జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఎలాంటి ₹1 రాలేదు, ఏమి రాలేదు. ప్రజలు చాలా ఉద్ధరించుకొని జేఏసీగా వాళ్ళు కొంతమంది మందన్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున అక్కడ యువత కానీ కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పరచుకొని ఆల్ పార్టీస్ అందరూ కూడా కూర్చొని మాట్లాడి ఒక జేఏసీగా ఏర్పడి దానికి మారన్ లక్ష్మారెడ్డి గారిని కన్వీనర్గా ఏర్పాటు చేసి కొంతమంది సభ్యులను యూత్ పిల్లలను కొద్దిమందిని 11 మందిని అలా తీసుకొని సభ్యులుగా అతనికి తోడుగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. అదే రోజు మేమందరం కూడా మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సాబేర్ అలీ గారు మున్సిపల్ కమిషన్ ఉంటే అక్కడ రోడ్లన్నీ ఇబ్బంది అవుతున్నాయి, మనకు రోడ్లు పోతలేవు, సైకిల్ మన కమిషనర్ చెప్తే అక్కడ ఉన్న కొద్దిపాటి అవి సాపు చేసి క్లీన్ చేసి వెహికల్స్ బయటట్టు కూడా అప్పుడున్న కమిషనర్ గారు చేయడం జరిగింది. దాన్ని చేయగానే కొంతమంది ఈ మాజీ సర్పంచ్ కానీ మాజీ చైర్మన్ కానీ పోయి ఆ పేద ఎత్తున ఆడ గుంత తీసి ఆ గేటు బంద్ చేసి అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. ఆ గేటు బంద్ లెటర్ ఇచ్చి గేటు బంద్ చేసిరు. అక్కడ ఆ గేటు కుల్లా ఉన్నప్పుడు ప్రజలు ఇక్కడ గేట్లోకి వెళ్ళి ఆ రైల్వే పోయినా 15 నిమిషాలు ఆగి ఇక్కడ వద్దురు పోదు రోడ్ మంచిగా రన్నింగ్ అక్కడ ఇక్కడ వచ్చి పోదురు. కానీ ఆ గేటు ఇతను ముల్లి జంగయ్య పావని జంగయ్య గారు లెటర్ ఇచ్చి అది బంద్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే అది బంద్ చేసినందుకే ఆ జనాలు అక్కడికి వెళ్ళి తిరిగి రావడము, ఇక్కడికి వెళ్ళి పట్టాలు దాటడము, చాలామంది దాదాపు 5-6 మంది చనిపోయారు. పట్టాలు దాటుతూ 2 చచ్చిపోయారు, ఆ రోడ్డు దాటుతూ 3 యాక్సిడెంట్లు అయితే చచ్చిపోయారు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్టర్ గారికి ఒక డబ్బులు కూడా ఇవ్వలేదు. జేఏసీ తరఫున మారన్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఆల్ పార్టీసు, కుల సంఘాలు, యువత, మహిళలు, అన్ని సీనియర్ అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున అక్కడ రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. 22 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తే ఈ మాజీ సర్పంచ్ కానీ ఈ చైర్మన్ కానీ ఒక్కరోజు కూడా అక్కడ వచ్చి వాళ్ళకి సంఘీభావం కానీ ఏం మాట్లాడినా దిక్కే గతి లేదు వీళ్ళిద్దరు. ఈరోజు ఆ బ్రిడ్జి గురించి ఒక ఆయన నిరాహార దీక్ష అంటుండు, ఒక ఆయన నేను చేసిన అంటుండు. ఇవన్నీ ఈ పబ్లిక్ను మాయమాటలు చెప్పి బూటకం చెప్పి తప్ప ఏం లేదు. 22 రోజులు రిలే నిరాహార ఒక్కరోజు వచ్చి సంఘీభావం తెలిపాలి కదా, రాలే. అన్ని యువజన సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున 22 రోజులు చేస్తే పట్టించుకోలేదు. కానీ అప్పుడున్న తోటకూర జంగయ్య కానీ సుధిరెడ్డి కానీ మన ఎమ్మెల్యే ఈ విషయము ప్రమోద్ అన్న నాయకుడు లేవదీశాడు. ఇందాక ప్రమోద్ అని ఇందాక మాట్లాడారు సారు, ఆయన అన్నాడు ఒక్కరోజు కూడా వచ్చి మనం పలకరియలేదని చెప్పి. అది పలకరియలే, మేము అందరం ఉన్నాం కదా, ఆల్ పార్టీస్ మద్దతుగా వాళ్ళకి 22 రోజులు మేము రోజు అక్కడ కూర్చొని పొద్దున్నే సాయంత్రం 5 గంటల దాకా కూర్చున్నాం. మేము అందరం ఉన్నాం ప్రత్యక్షంగా. ఆల్ పార్టీస్ ప్రతి ఒక్క పార్టీ పాల్గొన్నది, అందులో ప్రతి ఒక్క యువత పాల్గొన్నారు. వీళ్ళు ఒక్కరోజు కూడా రాలేదు. అబసాని యాదగిరి కానీ ఈ ముల్లి జంగయ్య చైర్మన్ పావని కానీ ఒక్కరోజు కూడా రాలేదు. ఇంకా వచ్చిన కూడా రానియలే. చాలా మందిని కూడా ఆ దీక్షకు వచ్చిన బాలాజీ నగర్కి వెళ్ళి వచ్చిన కూడా రానిక చేసిరు ఈ మూర్ఖులు ఇద్దరు. ఇప్పుడేమో మాట్లాడుతున్నారు నేను రిలే నిరాహార ఆయన అంటాడు, ఆమర దీక్ష అని ఈయన అంటాడు. ఇవన్నీ ఎందుకు నాటకాలు ఆడుతారు? ఇవన్నీ నాటకాలు, డ్రామాలు ఆడి ఇవన్నీ ప్రజలు మభ్యపెట్టుడు కాదు. మనము అందరం కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచనతో ఉండాలి. గ్రామం ఇది అభివృద్ధి, చాలా మంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు సార్. దీర్ఘంగా పోరాడారు మల్లారెడ్డి గారు. మొత్తంలో మీరేం చెప్పదలుచుకోరు సార్? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ పబ్లిక్ బాధలు దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డి గారు ఈ సత్యరెడ్డి గారిని కూడా పిలిపించి వాళ్ళు కూడా మీకు అవసరం అనుకుంటే నేను సొంతంగా డబ్బులు ఇచ్చిన ఆ పైసలు నాకు ఇవ్వకున్నా తర్వాత ఇచ్చినా పర్లేదు, మళ్ళీ కావాలంటే కూడా బ్యాంక్లో నేను చెప్తా, నువ్వు తీసుకోవా అని చెప్పి గతంలో 15 రోజుల కింద చెప్పడం జరిగింది. కానీ సత్యరెడ్డి గారు దానికి ఒప్పుకోలేదు. నేను బ్యాంక్ తీసుకోను, నాతో కాదు, నాకు డబ్బులు ఇప్పిరి, నేను ఇస్తే నేను కడతాను, నేను పని తొందరగా చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఉద్దేశించుకొని ఏదైతే మనం రీసెంట్లీ నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది.
భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం. గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం. సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన. స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు. కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత. శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్. పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. రెడ్డి గారి ఫంక్షన్లో రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ ఫంక్షన్ మల్లారెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్లో మల్లారెడ్డి గారు చేయి పట్టుకొని మన ముఖ్యమంత్రి గారు చేయి పట్టుకొని బదిలాడడం జరిగింది మల్లారెడ్డి గారు. ఆ జవహర్ నగర్ సమస్య, గట్కేసర్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ రెండు సమస్యల విషయంలో మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము తప్పక మీరు వచ్చి మీ ముందుకు తీసుకెళ్తామంటే తెల్లారు మార్నింగే 11:30 మీరు రండి అని చెప్పి మల్లారెడ్డి గారు చెప్తే మల్లారెడ్డి గారు స్వయంగా మేము ఒక్కరిని పోతే బాగుంటుందని అక్కడ ఎంపీ గారికి ఈటెల రాజేందర్ గారికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు జంగయ్య గారికి ఫోన్ చేసి మనం పోవాలి, ఇట్లా 11:30 అపాయింట్మెంట్ ఇచ్చిండు, జవహర్ నగర్ సమస్య, గట్కేసర్ మన బ్రిడ్జ్ సమస్య ఉన్నది, మనం పోయి మాట్లాడాలంటే జంగయ్య గారు అందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ సుధీరన్నకు, మాజీ ఎమ్మెల్యేకు, హరివర్ధన్ రెడ్డికి వాళ్ళు కూడా ఫోన్ చేసి 11:30 రెడ్డి గారు ఉన్నారు ఫోటోలో, రెడ్డి గారు మాజీ చైర్మన్ గారు కూడా వెళ్ళారు. వాళ్ళందరూ ఉన్నారు. పోయిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఫోటో పెట్టారో మనము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫోటో పెట్టారో ఆ ఫోటో సంబంధించింది ఏంటది, జవహర్ నగర్ సంబంధించిన ఫోటో. వాళ్ళందరూ కలిసి ఫోటో దిగారు. కానీ మల్లారెడ్డి గారు స్వయంగా ఒక పిటిషన్ తీసుకొని వారి బ్రిడ్జి గురించి కూడా, గట్కేసర్ బ్రిడ్జి గురించి కూడా అడగడం జరిగింది. అందరు కలిసి కూర్చొని మాట్లాడి అడగడం జరిగితే ఎంబడే అతను స్పందించి అక్కడ మన ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ గారికి ఫోన్ చేయగానే ఎంబడే మీరు గట్కేసర్ సంబంధించిన డబ్బులు ఎంబడే మరి టోకెన్ ఇచ్చేయాలి, వితిన్ 24 hours ఇచ్చేయాలనే ఉద్దేశంతో అతను ఇవ్వడం జరిగింది. కానీ స్థానికంగా ఈ ముల్లి పవన్ జంగయ్య గారు వాళ్ళు మొన్న ఒక వాట్సాప్లో గ్రూపులో పెట్టారు. ఏమని పెట్టారు, దానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి జంగయ్య గారు, సుధిరెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు చెప్తేనే మాకు అయ్యింది, అది మాకు అని చెప్పి వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు. నువ్వు ఇంగిత జ్ఞానం ఉందా మన వీళ్ళకు, చైర్మన్ గారికి కానీ వాళ్ళ భర్తకు కానీ, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావా లీడరు, నీకు టీఆర్ఎస్ పార్టీలో మెంబర్షిప్ దిక్కు లేకుండా నీకు అసొంటుంది, నీకు కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీకు అక్కడ కొన్ని రాజకీయాలు ఈక్వేషన్లో నీకు చైర్మన్ పదవి చేస్తే ఇదేనా నీ కృతజ్ఞత? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇద్దరు పోయి అడిగితే కూడా వాళ్ళ కృతజ్ఞత చెప్పే భావం లేదు నీకు. ఏమి ఎక్కడ పోతుంది? ఈరోజు మీరు మీటింగ్ పెట్టినావు, నువ్వు గట్కేసర్లో ఫ్లైఓవర్లో ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చిరని ఇక్కడ గట్కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎవరైతే ముఖ్య అతిథి వచ్చిరో ఆ ముఖ్య అతిథి మాట్లాడడం జరిగింది. మల్లారెడ్డి గారు మొత్తం గట్కేసర్ ఏం చేయలేదు, గుండుసున్న చేసిన అనడం జరిగింది. 90% ఆయనే చేసింది కదా, బ్రిడ్జి రోజు ఆయనే అంటుండే కదా. ముల్లి జంగయ్య గారు అంటారు కానీ గత ప్రభుత్వంలో మల్లారెడ్డి గారు ఎంబడుండి నేను తిరిగినాను, నేను చేసినాను, ఎంబడున్నాను అన్నాడు ఆయన. అంటే ముఖ్య అతిథికి ఈ విషయం తెలియకపోవచ్చు. ముఖ్య అతిథి తెలియదు, ఆయనకేం తెలుస్తుంది? ప్రీతం గారికి, ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మేడ్చల్ నియోజకవర్గ సమస్యలు ఆయనకేం తెలుస్తుంది? ఆయన తెలియదు కదా. వాళ్ళు ఎందుకు రాలే? వాళ్ళ ఈయన మీటింగ్ పెడితే వాళ్ళు రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కానీ, జంగయ్య గారు కానీ, హరివర్ధన్ రెడ్డి గారు కానీ ఎందుకు రాలే? మాజీ సర్పంచులు ఎందుకు రాలే? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు రాలే? ఈయన ఒక్క డబ్బా కొట్టుకొని ఈయన మీటింగ్ పెడితే ఎందుకు రాలే? అందరూ ఎక్కడ పోయింది? మళ్ళీ ఆయన మీటింగ్ ఎందుకు పెట్టాలి? అందరిని పిలవాలి. ఇవాళ ఈరోజు అందరు పాల్గొన్నారు. అలా ఈ బ్రిడ్జి విషయంలో జేఏసీ కానీ, యువత కానీ, ఆల్ పార్టీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశము, సిపిఎం, సిపిఐ, జనసమితి అందరు పాల్గొన్నారు. యువత ముఖ్యంగా మా గట్కేసర్లో ఏ రోజు కూడా యువత రాలే. పార్టిసిపేట్ చేస్తే అంతమంది యువత వచ్చింది. మహిళలు వెళ్ళారు, సీనియర్ సిటిజన్లు అండి, ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీద రావడం జరిగింది. ఇంతమంది వస్తే నీకు ఎవరికి అనిపించలేదు? ఇవాళ నీకు నీ డబ్బ కొట్టలో 5-6 మందిని గెలుచుకొని నువ్వు మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపితే ఎట్లా? ఏ పద్ధతి ఇది? అందరిని పిలవాలి, అందరిని పిలిచి ధన్యవాదాలు తెలపాలి. అది పద్ధతి, అది నేర్చుకోవాలి మీరు. అలాగనే గతంలో బీజేపీ వాళ్ళు 2 రోజుల కింద
మల్లారెడ్డి గారిని కానీ అక్కడ కానీ అడుగులుగా మాట్లాడడం జరిగింది. ఏమైనా ఇంగిదగిన ఉందా వాళ్ళకు? నేను మైపాల్ రెడ్డి గారికి కానీ మన వైఎస్ సుదర్శన్ రెడ్డి గారికి అడుగుతున్నాను నేను. చేయాలి, ఇంకా ముందు చేయాలి. నువ్వు తప్పు ఇవ్వాలి. నువ్వు ఇలా మీటింగ్ పెట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ యూత్ మాకు బాగా సపోర్ట్ చేసింది. ఎవరు చేయలే యూత్. ఆ యూత్ చేసినందుకే లీడర్లకు అందరికి బుద్ధి వచ్చింది. జేఏసీలు 22 రోజులు చేసి అందరికి బుద్ధి వస్తుంది. పట్టుకొని తిరుగుతారు మారలక్ష్మి కానీ ఆ పిల్లలు కానీ 22 రోజులు చేసేవాడు పట్టించుకుంటా. రోజు ఆడ పోయి మట్టి రోడ్డు సాఫ్ చేసి సరిపోతున్నారు. సొంత పైసలు పెట్టుకొని చేస్తారు పిల్లలు. మారలక్ష్మి ఉన్న పిల్లలు జేఏసీ సభ్యులు కానీ పార్టీ కానీ మేము అందరం మద్దతు ఉందాం వాళ్ళందరికీ, అన్ని పార్టీలు జేఏసీకి. ఈ నేటికెళ్ళి ఉంటారండి, ఒక్కరోజు రాలే. ఇప్పుడు పాల్గొన్నారా జేఏసీ కార్యక్రమాలు? పాల్గొనరా వీళ్ళు? ఒక్కరోజు పాల్గొనలే. ఇప్పుడు ఆడ మీటింగ్లో గమనించినట్టయితే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి గారి దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నాకు ఎట్లాంటి పది వద్దు ఏమొద్దు, ఒక బ్రిడ్జి పని ఒకటి చేసి అని కాలేజీలు మొక్కడం జరిగిందని వీళ్ళే చెప్తున్నారు, సాక్షులు చెప్తున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసారు? 2.5 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు పోయారు? ఎన్నిసార్లు పిటిషన్ తెచ్చారు? అయిందా? అసెంబ్లీ అయిందా అంటున్నా? కాలే కదా. ఇవాళ మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఎంపీ గారిని తోలుకొని పోవడం జరిగింది. అందులో కాంగ్రెస్ నుంచి సుధీర్ అన్న కానీ మన జంగయ్య కానీ చంద్రరెడ్డి కానీ హరివర్ధన్ రెడ్డి కానీ అందరు పోయారు. అందరు పోతేనే ఆయన కూడా ఆలోచన చేసి అరే అందరు కలిసి వచ్చారు రాబాయని ఇచ్చిండు. ఆయన కలిసి ఉంటే ఇట్లా అవుతుంది. నేను ఈ 2 ఏళ్ళ సంది మొత్తుకుంటున్నా, మా ఎమ్మెల్యేకి చెప్తున్నా, జంగయ్యకి చెప్తున్నా, సుధీర్ అన్న కూడా చెప్పినా నేను స్వయంగా కలిసి కూడా. మీరంతా కలిసిపోతే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు, ఇయ్యని ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు మీ అందరు పోతేనే వస్తాయని అదే మాట అయింది ఫైనల్. ఇవాళ అందరు కలిసిపోతేనే డబ్బులు ఇచ్చిన ఆయన, లేకపోతే ఇచ్చే మొగడు కాదు. మళ్ళీ 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళంతా చాలాసార్లు పోయారు కదా రేవంత్ రెడ్డి గారికి, చాలాసార్లు శ్రీధర్బాబు గారు పోయారు కదా. మళ్ళీ ఎందుకు ఇవ్వలే? ఎందుకు రాలే డబ్బులు? ఇవాళ మల్లారెడ్డి గారు పోయి అపాయింట్మెంట్ తీసుకుంటూ అందరూ వచ్చింది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడిండు, బట్టితో మాట్లాడిండు కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు ఈ కెరీట్ ఎంత దొరుకుతుంది అంట సార్? ఈ కెరీట్ ఎంత దొరుకుతుంది అంటారు? క్రెడిట్ అనేది ప్రజలకు దక్కుతుంది, ట్యాక్సీలు కడుతున్నాం మనం, అందరు దక్కుతుంది. మల్లారెడ్డి గారు 90% చేసిండు. ఆయన చేయలే అనవద్దు మనం. ఆయన కింద పనిచేసాడు. మీరంతా నాయకులంతా ఆయన కింద పనిచేసి ఆయన పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఈ దొరలంతా పోయిన వాళ్ళు వాళ్ళ వేరు, మళ్ళీ గవర్నమెంట్ మారే మళ్ళీ సంపాదించుకున్న వాళ్ళ వేరు తప్ప వేరే ఏం లేదు. ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ పోతారు ఈ దొరలు, అంతే తప్ప క్రెడిట్ అనేది మల్లారెడ్డి గారు దక్కుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా దక్కుతుంది. ధన్యవాదాలు. ఆల్ పార్టీస్ నుంచి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి కానీ, మా మల్లారెడ్డి గారికి కానీ, మా ఎంపీ ఈటల రాజేందర్ కానీ, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధీరన్నకు కానీ, జంగయ్య తోటకూరు వజ్రేష్ యాదవ్ జంగయ్య గారికి కానీ, జంగయ్య అంటే తోటకూరు జంగయ్య యాదవ్ గారికి కానీ, వాళ్ళకి ప్రత్యేకంగా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, మా జేఏసీ నుంచి కానీ, అందరు యువత తరఫున అందరూ మేము అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా ముందుకు కూడా అట్నే అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి ఉండి పనిచేయండి, ప్రోటోకాల్ పాటించండి, ఎమ్మెల్యేకి ఎంపీ గౌరవమియండి, అది నేర్చుకోండి మీరు, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. నేను ముల్లి జంగయ్య గారికి చైర్మన్ గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఒంటెత్తు పోకడ పోవద్దు దయచేసి. 5 ఏళ్ళు టీఆర్ఎస్లో పార్టీ అనుభవించారు, మంత్రి ఎంబడి ఉన్నావు, అన్ని పనులు తిరిగినవు, నువ్వు కూడా ఎంబడి ఉండి. మల్లారెడ్డి గారు చేసిన సంగతి మీకు కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ముచ్చట మాట్లాడకు. 90% అప్పుడు మీరు ఇప్పుడు చేయరు. ఇంకా 3 పిల్లర్లు చేస్తే అప్పుడు మీరు చేసినట్టు ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు ఆ మాట అనడం జరిగింది, మల్లారెడ్డి గారి దగ్గర ఎంబడి నుంచి పని చేయించడం జరిగింది అని అన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఈయన జంగయ్య గారు చేసిన పని ఏంటంటే, నాకు ఎట్లాంటి పది వద్దు, నాకు టికెట్ వద్దు, ఏదొద్దు, కేవలం బ్రిడ్జ్ కోసమే నాకు పని చేయరని చెప్పి అందరినీ అధికారులని బిచ్చం అడగడం జరిగిందని వీళ్ళు అంటున్నారు. ఏం అడగలే. ఆయన చెప్తే ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు మొత్తుకుంటే ఎవరు చేయలే, ఎవడు అడిగినా పట్టించుకోలే, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేనా, ఎవడు పట్టించుకోలే. అది తప్పు మాట. ఇప్పుడు వింటే మీటింగ్ ఎవడు వచ్చిందంటే అడిగి ఎవడన్నా ఏ పార్టీ వాళ్ళని పిలిచినవా, జేఏసీ వాళ్ళని పిలిచినవా, మీ పార్టీ మీ మాజీ సర్పంచ్లను పిలిచినవా, ఎవరైనా నాయకులను ప్రజానాయకులు మాజీ ప్రజాప్రతినిధులను పిలిచినవా? ఉంటేది పోకడా 1 మ్యాన్ షో అనేది నడవది ప్రజలలో 1 మ్యాన్ షో. పిలిచినవా నువ్వు? మీ కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన వాళ్ళను ఉన్నాయిగా మీ ఎవరు అబసాని యాదగిరి పిలిచినవా? ముత్యాల యాదవ్ వచ్చి నాకు అనిపించింది ఆడ ఉన్నారా అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వేరు అక్కడ తెలిసి నాకు ఇండైరెక్ట్గా టార్గెట్ చేసినట్టు కనబడ్డది. ఎవరి మాజీ సర్పంచ్ గారిని ఎవరు పిలవలే కదా, నువ్వు పిలవాలి కదా. ఇప్పుడు అందరు తిరిగిన వాళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా దాన్ని తిరుగుతున్నాడు, చెప్తున్నాడు, నేను అది చేసి చేస్తాను తిరుగుతున్నాడు, నేను నిరాహార దీక్ష ఆమరణ చేస్తాను అన్నాడు. మరి పిలవాలి కదా, ఆయన విరమించుకోడు కదా. ఏదో శ్రీధర్ బాబు దగ్గర పోయి ఆయన విరమించుకోడు కదా, మళ్ళీ ఆయన పిలవాలి కదా. మరి ఎందుకు రాలేయాలి? ఈయన పెట్టిన మీటింగ్ ఎందుకు రాలేయాలి? సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోలేడు నేను తప్ప ఆడ. దయచేసి ఇప్పటికే నేను చెప్తున్నా, ముల్లి జంగయ్య యాదవ్ గారికి చాలా సీరియస్గా చెప్తున్నాం. మల్లారెడ్డి గారిని నువ్వు అభినందించకపోవడం నీకు అసలు నీకు నీతి నిజాయితీ ఉంటే, అసలు నీకు ఏమైనా ఇది ఉంటే, అసలు నువ్వు ఇదైతే నువ్వు వేస్ట్ నేను చెప్తున్నా. ఎందుకంటే నిన్ను
పంచాయతీ మెంబర్ కూడా కాదు నువ్వు. అసొంటోని తీసుకొచ్చి నిన్ను మెంబర్షిప్ లేకున్నా నేను చైర్మన్ చేస్తే నీకు కృతజ్ఞ భావం లేదు, నీకు కృతజ్ఞ భావం లేదు, మీకు స్వార్థమైపోయింది. ఆ ప్రభుత్వంలో అనుభవించిన పదవి ఇల్లు వచ్చినాక ఇల్లు అనుభవిద్దామని వచ్చింది తప్ప ఏం లేదు. రుచి మారిగిరు ఏడుకాడికి డబ్బులు సంపాదించుకొని రుచి మారిగిరు. ప్రభుత్వాలలో అందరూ మంచి ఏదైతే బ్రిడ్జి విషయంలో డబ్బులు అడిగే దాంట్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఉన్నాడు. ఎంపీ మాట్లాడితే కూడా ఎంపీ గారు కూడా గౌరవం లేదా మీరు ఇచ్చేది మీ పార్టీ నుంచి వచ్చి నిరాహార దీక్ష చేస్తారు మీరు దాని గురించి అడవులుగా మాట్లాడితే డబ్బులు పేపర్లు ఇస్తే డబ్బులు ఇస్తారని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకురండి. మల్లారెడ్డి గారు ఎంతమంది దగ్గర పేపర్లు తీసుకొని డబ్బులు తీసుకోండి. ఆయన డబ్బులు ఇచ్చిండు, ఆయన ఇవాళ సేవ చేస్తుండు, మన బ్రిడ్జికి డబ్బులు ఇచ్చిండు, చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తుండు, ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఫ్రీజర్లు ఫ్రీ ఇస్తుండు, వాళ్ళ వాహనాలు ఫ్రీ ఇస్తుండు, డీజిల్ పోయించి గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, రోడ్లు వేసిండు, సొంత డబ్బులు. ఏ ఎమ్మెల్యే చేసిండు? మేడ్చల్ నియోజకవర్గానికి ఇంతమంది ఎమ్మెల్యేలు చేశారు. ఏ ఎమ్మెల్యేనైనా ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ అభివృద్ధి చేశారు. కానీ మల్లారెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గానికి కానీ మన మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చేసాడు. ఎక్కడ పోయినావు నువ్వు? ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎంపీ ఎట్లయినావు నువ్వు? అదే మల్లారెడ్డి పుణ్యం ఎంపీ అయినావు, నువ్వు మర్చిపోతే ఎట్లా ఇవ్వాలా? అదే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డిని కాదని నేను ఎంపీ చేసాడు మల్లారెడ్డి గారు. నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇలాది మల్లారెడ్డి గారి నుంచి మాట్లాడే స్థాయి వీళ్ళందరినీ. దయచేసి నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఒక తాటిపైకి రావాలి. ఇప్పుడు వచ్చినాయి పైసలు మనం ముందు దగ్గరుండి కాంట్రాక్టర్ పిలిచి పని చేయించుకోవాలి. మనం ఇంకా ముందు పని ఉంది, ఇంకా 3 పిల్లర్లు కావాలి, అన్ని పనులు కావాలి. ఇంకా రోడ్డు బాధితులు ముఖ్యంగా వాళ్ళని కూడా చూడాలి మనం. రోడ్డు బాధితులకు టీటీఆర్ ఇప్పించాలి, కోట్ల పని ఉంది, పట్టించుకోలేదు కానీ రోడ్డు బాధితుల గురించి. ఇది ఆయన పరిచయాలు కొట్టిండు అబ్బసాని యాదగిరి, రోడ్డు బాధితులకు న్యాయం చేస్తాను గత 5 ఏళ్ల కిందనే ఆయన పచ్చ కొట్టిండు. ఎక్కడ పోయిండు మళ్ళీ పాంప్లెట్ కొట్టిండు, పంచిండు, నేను చేయాలన్నాడు. ఆయన ప్రతి ప్రభుత్వంలో ఉన్నాడు, లేడని కాదు. అబ్బసాని యాదగిరి కాంగ్రెస్లో కేఎల్ఆర్ ఎంబర్ ఉన్నాడు, మల్లారెడ్డి ఎంబర్ టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడు? అయితే ఇప్పుడు జరిగిన సభలో జరిగింది ఏంటంటే కాంగ్రెస్లో మొదలైంది, కాంగ్రెస్తోనే ఇప్పుడు బ్రిడ్జ్ కంప్లీట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఏం చేసింది కాంగ్రెస్లో? ఒక పిల్లర్ కూడా వేయలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదలైంది. కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది, వాస్తవమే. అప్పుడు సుజాత నరసింహరావు గారు సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోయినప్పుడు డాకా సంఘాలను సుమారు 1000 మంది తొలకపోయాడు ఆయన నరసింహరావు సుజాత గారు. ఇడికెళ్ళి మన కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిండు బ్రిడ్జ్ గురించి. ఇవన్నీ జరిగినాయి అప్పుడు, కానీ వర్క్ మాత్రం అప్పుడు జరగలేదు. ప్రభుత్వం మారింది, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందాక ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, తర్వాత మల్లారెడ్డే దాన్ని ఇప్పటివరకు చేసి మీరు చేయరు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ₹1 ఇవ్వలే కాంట్రాక్టర్కు. వస అనుకుంటా పబ్లిక్ చచ్చిపోతుంటే చూస్తున్నారు. ఇవాళ డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం, ఎవరైనా ఇవ్వలేవు. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ పోతున్నాడు? మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? డబ్బులు కావాలని పోతారు. ప్రతిపక్షాలు ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతారు, అడిగినప్పుడు వాళ్ళు పైసలు ఇస్తారు. ప్రభుత్వం పైసలు, నీ పైసలు నా పైసలు కావు. మనం ట్యాక్సీలు కట్టినాం, పుణ్యానికి కాదు. గట్కేసారి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి వెళ్ళి ట్యాక్సీలు కడుతున్నాము, కమర్షియల్ ట్యాక్సీలు కడుతున్నాం. మన పైసలు మనకి ఇంటికే ఉండాలి. అన్ని ట్యాక్సులు అవుతున్నాయి, వ్యాపార ట్యాక్సులు అవుతున్నాయి, బ్రాండ్ షాప్ ట్యాక్సులు అవుతున్నాయి. అన్ని ట్యాక్సులు మన పైసలు మనకి ఇచ్చిరాళ్ళు. ప్రభుత్వం మేము కాంగ్రెస్ ఇంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ములిజంగే ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇవ్వలే. దయచేసి అర్థం చేసుకోవాలి.